ఈ అవ్వ బట్టలు ఆరేసే గెరవి కూడా ఇస్తలేదు. పొద్దుగా లేదు, పొద్దుముకి లేదు, రాత్రి లేదు. ఎప్పుడు డ్యూటీకి వస్తుందో, ఎప్పుడు టోప్ టోప్ చేసిపోతుందో తెలియకుంటుందబ్బా. ఏమన్నా గాని ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తున్నామంటే ఆనకోటో చెత్రో పట్టుకపోయింది నయ్యం. లేకుంటే ఏదో యాళ్లకు తడుచుడు పక్కా సుమా. గీ టైంలా పోరలను ఇండ్లకెళ్ళి బయటికి రానియకుండ్రి జరా. పరిస్థితి ఎప్పుడు ఎట్లుంటుందో తెలియకుంటుంది మరి. ఏహే ఎక్కడిది ఇయ్యాల కూడా సంపుడు చంపింది. మా పట్టీలు అందుకొని ఒక కొట్టుడు కాదు, చూస్తుండగానే రోడ్ల మీద కాలువలు వారినాయి. రాత్రి పడ్డానికే సిటీ అంతా చిత్తడి చిత్తడి ఆయే. దాని మీదకెళ్ళి మళ్ళీ అందుకునే వరకు హైదరాబాద్ అంతా ఆగం ఆగం. ఆఫీసులు డ్యూటీలకెళ్ళి ఇళ్లకు పోయేటోళ్లకు ఒక తిప్పల కాదు. తడుసుడు, ట్రాఫిక్ జామ్లు, రోడ్ల మీద నీళ్ళు ఆగకుండా హైడ్రా మున్సిపాలిటీ వాళ్ళు శాతరైన కాడికి తనలాడిండ్రు. ఇక బుధవారం రాత్రి పడ్డానకు నల్లకుంట నీలకుంట అయింది. శ్రీరామ్ నగర్ బస్తీలో ఇండ్లు మునిగినాయి. వరద ఇంట్లోకి రావద్దని గడమకాడ గోడ కట్టినా ఆగాలే. షాన్ ఇండ్ల నీళ్లే సగలం తెలరాయినాయి. అగో బైకులు ఎట్లా మునిగినాయో పిలేట్ల మందుగోళీలు పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నది అవ్వా. మోటార్లు పెట్టి తోడినా వరద తగ్గటానికి మస్తు టైం పట్టింది. కరెంట్ షాక్ కొడుతుంది. ఎగ్జామ్ ఉంది అయినా పంపించలేదన్న. 6 గల్లీలలో కూడా ఇదే పరిస్థితి. 140 కుటుంబాలు ఈ వాటర్ తోని ఇబ్బంది పడుతున్నారు. నైట్ అంతా నిద్ర లేదు. పిల్లలకు దోమలు ఈ నీళ్ళతోని ఎవరు పట్టించుకుంటలేరు. ఇల్లు మొత్తం నిండిపోయినాయి. క్లీన్ చేసినాం. రాత్రి 2:30 వరకు క్లీన్ చేసుకున్నాం మేము. నీళ్ళు అసలు లేవు. చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి కష్టమవుతుంది. మంచి నీళ్ళు కలపండి. అట్టి మోరి నీళ్ళే వస్తున్నాయి. అశోక్ నగర్ లో బైక్ మీద ఉన్న ఒకరు కొట్టుకపోతుంటే పబ్లిక్ చూసి కాపాడినరు. గాంధీనగర్ లో వరదలు వారి ఒక బండిని ఉక్కపోయింది. వారాసి కూడా కృష్ణానగర్ గట్లనే అవుతుంటే యువతలకు గుంజేసిరు చూసిన వాళ్ళు. ఒక పుస్తకాల షాప్ టోప్ అయితే సఫాయిలకు ఇస్తే గిట్లా అరబెట్టిండ్రు. బడి పిల్లలు పోటీ పరీక్షలకు చదివేటోళ్ళు తీసుకున్నారు. 3 రిక్షాలు వచ్చిన నేల కాడేసిన మొత్తం ఎదుర్కొండ్రు. గివే ఉన్నాయి. బేగంపేటలో ఒక కాలనీ మునిగితే మోటార్లతోటి నీళ్లు గుంజేసిర్రు. సెల్లాలర పెట్టిన బండ్లు తెల్లరైతే బయటికి తెచ్చి సాఫ్ చేస్తున్నారు. దోమలగూడలో కూడా మస్తు వరద. రాత్రంతా సుక్కలు చూసిరు పబ్లిక్. పొద్దుగాల గిట్లా ఉంది. కూల్ ఆటో కూడా రాలేని పొజిషన్ సిచ్యువేషన్ అయిపోయింది. లోపల వాళ్ళు మళ్ళీ ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు చూస్తే వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నామండి. మూసినాలకు ఆనుకొని ఇండ్లు కట్టే వరకు ఏమైతుందో అని బుగులు పడ్డారు. మొన్న మంగర్ బస్తీలో 2 కొట్టుకపోయిండ్రు కదా. ఇలా యాదాద్రి జిల్లా సంగం కాడ మూసి కాలువలో ఒక డెడ్ బాడీ దొరికింది. అర్జున్ అని గుర్తుకు పట్టిండ్రు. 60 కిలోమీటర్ల దూరం నూక్కపోయిందంటే వరద ఎంత రువాడి మీద వచ్చిందో చూడండిగా. వరద ఒడిగా వారినప్పుడు ఏమైతుంది అన్నట్టు ఓకుండ్రి జరా.